టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి జన్మంలో శుక్రకేతువులు, వ్యయంలో రవి బుధులు, మరి అలాగే శని వక్రించి కుంభరాశిలో, రాహు మీనరాశిలో, మరి భాగ్యస్థితిగతుడైనటువంటి గురువు, రాజ్యస్థితిగతుడైనటువంటి మనకి ఈ యొక్క కుజుడు, వీటి వల్ల మనకేం జరుగుతుంది అండి ఈ కన్యా రాశి వారికి అంటే, భాగ్యగురుడు మీకు అదృష్టాన్ని తీసుకొస్తాడు. ఇంతవరకు ఉద్యోగాలు రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. చక్కగా చాలా కాలం నుంచి నేను చేయాలండి అంటూ ఇంట్లోనే అప్లికేషన్లు పెట్టి కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసేయడం, ఉద్యోగాలు వచ్చేయడం కూడా జరుగుతుంది. నాకు ఈ వారం ఒకళ్ళు కామెంట్ పెట్టారు. గత వారంలో నేను చెప్పినప్పుడు నా కన్యా రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయంటే, గురుగారు మీరు చెప్పినట్టుగా నాకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చిందని చాలా సంతోషించాను. చూసారా, కన్యా రాశి వాళ్ళకి ఉద్యోగాలు రావడంలో ఇంత ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు భయపడకండి. ఇక మీ పిల్లల చదువుల విషయమయ్యి మీరు చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. దాని నుంచి కొంతమంది ఆప్తులు మీకు దూరం అవడానికి అవకాశాలు ఉంటాయి. మరి మీ భార్యాభర్తల మధ్య ఏమైతే సంబంధాలు ఉన్నాయో అవన్నీ కూడా సన్నగిల్లిపోయినటువంటి సందర్భంలో మరి అవన్నీ కూడా మెరుగుపడడానికి అవకాశాలు ఉంటాయి. పెద్ద మనుషుల మీటింగులు ఇవన్నీ కూడా పెట్టి మీరు జాగ్రత్తగా మీ వ్యవహారాలన్నీ కూడా సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నంలో మీరు ఉంటారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి అందరికీ కూడా ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. వివాహాలు కానటువంటి వాళ్ళంతా కూడా మరి వివాహాలు చేసుకుంటారు. లవ్ మ్యారేజెస్, ఈ లవ్ మ్యారేజీలు ఈ కన్యా రాశి వాళ్ళు ఎక్కువ మంది చేసుకోవడానికి ఈ వారం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా, ఆడపిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా మీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టుండండి. లేకపోతే ఎలూప్మెంట్ అయిపోయి ఇంట్లో నుంచి పారిపోవడానికి అవకాశాలు ఉంటాయి. పోలీసులు వాళ్ళ మేజర్లు మేమేమీ చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేస్తారన్నమాట. కాబట్టి మీ పిల్లల్ని మీరే కంట్రోల్లో పెట్టుకోండి. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మరి ఈ రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు ఈ యొక్క రాహుదానం చేసుకోవాలి, మినుముల దానం. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు శత్రువులంతా కూడా షష్ఠస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మిత్రులు అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క లింగ భైరవి లేదా త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ వారం ఉంటుంది.